మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కాంచన లక్ష్మి, ఎండి ఆయుర్వేద, కేఆర్ హెర్బ్స్, స్పెషలైజ్డ్ ఇన్ గైనకాలజిస్ట్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను శ్రావ్య. మేడం, హెవీ బ్లీడింగ్, అసలు హెవీ బ్లీడింగ్ అంటే ఏంటి మేడం? జనరల్గా మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు నార్మల్గా ఒక 5 days అనేది టైం పీరియడ్, అంటే 5 days కన్నా ఎక్కువ కొంతమందికి అవుతుంటుంది కదా మేడం, లైక్ 10 days 12 days అలా. సో దానికి అలా అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి ఉంటాయి? సో హెవీ బ్లీడింగ్ అంటే దాన్ని మనం అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా నార్మల్కి మనకు అగెనిస్ట్గా ఉండడమే. సో దీన్ని మెనోరేజియా అనే టర్మ్తో పిలుస్తాం ఇంగ్లీష్లో అయితే మామూలుగా. సో ఆయుర్వేద ప్రకారం అయితే రక్త ప్రదరం అని, అశ్రద్ధర అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ మెనోరేజియా అంటే ఈ హెవీ బ్లీడింగ్ అనే ఏది అబ్నార్మలో తెలుసుకోవాలంటే ముందు ఏది నార్మలో తెలుసుకోవాలి. సో 21 days నుంచి 35 days, ఈ 21 days నుంచి 35 daysలో సో ఎవ్రీ మంత్ 35 days వచ్చినా ఓకే, ఎవ్రీ మంత్ 21 daysకి మళ్ళీ వచ్చినా ఓకే. కానీ ఈ సైకిల్ ఒకసారి 21 days వస్తే మళ్ళీ 21 days రావాలి, అది ఒకటి ఇంపార్టెంట్. 3 to 8 days మనం రక్తస్రావం చూస్తూ ఉంటాం. సో 3 to 8 days వరకు కూడా మనకు రక్తస్రావం ఉండడం అనేది నార్మలే. కొంతమందిలో 7 days 6 8 వరకు వస్తుంది. కానీ ఏది అబ్నార్మల్ అంటే ఎప్పుడైతే ఎక్కువ ప్యాడ్స్ మార్చుకోవడం, రక్తం గడ్డలుగా పడడం, అంటే ఆ వాళ్ళకి ఇబ్బందిగా ఉండడం. సో అంటే ఒకసారి 21 days వస్తుంది, నెక్స్ట్ టైం 30, నెక్స్ట్ టైం మళ్ళీ 45 అట్లా పెరగడం, లేదంటే తగ్గడం 30 days నుంచి 15 daysకి రావడం, తొందరగా రావడం అదొకటి. 8 days కంటే ఎక్కువ అవ్వడం, 8 days కంటే కూడా ఎక్కువ రోజులు మనకు హెవీ బ్లీడింగ్ కనిపించడం. సో ఇది మనము అబ్నార్మల్ కింద దీన్ని తీసుకోవాలి. సో ఇంతకు ముందు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి నార్మలే, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా డిఫర్ అవుతూ ఉంటుంది. సో కొంతమందిలో ఏంటంటే కొన్ని రోజులు 8 days అట్లా వచ్చి స్లోగా మనకు కంట్రోల్ అవ్వడం చూస్తూ ఉంటాం, అట్లా జరుగుతూ ఉంటుంది. ఓకే. సో అంటే మనకి ఇలా హెవీగా బ్లీడింగ్ అయినప్పుడు మనకి చాలా పెయిన్ వస్తుంటుంది కదా మేడం. సో ఆ పెయిన్ తట్టుకోలేక చాలా మంది లైక్ ఇలా పిల్స్ వేసేసుకుంటారు. సో దానివల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా మేడం? ఉంటాయమ్మా, సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇది హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఏంటంటే అసలు ఎందుకు కారణం అనేది తెలుసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో మెనార్కీ అంటే ఇప్పుడు రీసెంట్గా చిన్న పిల్లల్లో చూసుకున్నట్టయితే మెనార్కీ ఏజ్లో చాలా మంది 2 to 3 years సఫర్ అవుతుంటారు దీనివల్ల. ఎందుకంటే వాళ్ళకి ఆ హెచ్పియు యాక్సిస్ అనేది ఎస్టాబ్లిష్ కాదు, అంటే హార్మోన్ బ్యాలెన్స్ అనేది ఇంకా కాదు. సో అది నార్మల్ అవ్వడానికి ఒక 3 years టైం పడుతుంది. 3 years తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకు ఆ యాక్సిస్ అనేది అంతా ఎస్టాబ్లిష్ అయిపోయి నార్మల్ అయిపోతుంది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకు కేవలం హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు పెయిన్ కంట్రోల్ చేయడానికి మాత్రమే మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, సో కెఫీన్ లాంటి పదార్థాలు ఇవి మానేస్తూ, సో అనవసరంగా పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా రెస్ట్లో ఉండడము కానివ్వండి, హెవీ మంచి ఆహారం డైట్ తీసుకోవడం, దీనివల్ల కొంతవరకు వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది. కానీ సో ఏదైనా డాక్టర్ సలహాతోనే వేసుకోవాలి పెయిన్ మేనేజ్మెంట్ కూడా. అంటే ఎట్లా పడితే అట్లా ఎక్కువ పిల్స్ వేసుకోకూడదు. వేరే పెద్దవాళ్ళల్లో అంటే లైక్ రిప్రొడక్టివ్ ఏజ్ వాళ్ళల్లో 28 నుంచి ఈ మెనోపాజ్ ఏజ్ వరకు 40-45 వరకు కూడా ఎప్పుడైతే ఇట్లాంటి వాళ్ళల్లో అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ చూసినప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే దాంట్లో అండర్లైన్ కాజెస్ చాలా ఉంటాయి. కారణాలు చూసుకున్నట్టయితే ఎక్కువ మెనోపాజ్ ఏజ్లో ఏంటంటే ఎక్కువగా క్యాన్సర్స్ చూస్తూ ఉన్నాం ఈ కాలంలో. సో వేరే మామూలుగా ఇతరత్ర కారణాలు చూసుకున్నట్టయితే గర్భాశయ ముఖద్వారంలో కణితుల్లాగా రావడము, లేదంటే గర్భాశయం లోపల కణితులు రావడం, లైక్ ఫైబ్రాయిడ్స్ అవి వినే ఉంటారు, అట్లా రావడము, పిసిఓడి ఓవరీస్లో సమస్యలు రావడం, ఇవి రెండు కాకుండా అడినోమయోసిస్ అంటాం, అంటే గర్భాశయం యొక్క గోడలు మందంగా అయిపోవడము. సో ఇది ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. ఇవి రెండు కాకుండా హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ హార్మోన్స్ కానివ్వండి, మామూలు ఇతరత్ర ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్, వేరే హార్మోన్ ఇంబ్యాలెన్స్, వీటి వల్ల. సో ఇవన్నీ కారణాల వల్ల కూడా చాలా మందిలో ఇన్ఫెక్షన్స్, ఎండోమెట్రైటిస్ అంటాము. సో పిఐడి, ఇందాక వైట్ డిశ్చార్జ్ చెప్పినట్టు పిఐడి ఉండడము, వాళ్ళల్లో కూడా అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ చూస్తుంటాం.
కొంతమందిలో ఎటువంటి కారణం లేకున్నా డిస్‌ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాం. ఓన్లీ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో, ఇట్లా డిఫరెంట్ కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కారణం ఏంటో మనం రూల్ ఔట్ చేసుకొని ఏది నార్మలో, ఏది అబ్‌నార్మలో తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ముఖ్యం. మేడం మరి మనకి హెవీ బ్లీడింగ్ అయిన తర్వాత అంటే ఎక్కువగా మనకి 1 మంత్ అంటే మనం నార్మల్ అనుకోవచ్చు. మనకు ప్రతిసారి కూడా అలానే అవ్వాల్సిన రోజుల కంటే ఎక్కువ రోజులైతే మనము ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మేడం? సో, అందులో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కొంతమందిలో లైక్ బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళుంటారు. సో, వాళ్ళలో ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటది. సో, వాళ్ళు వెళ్లి ఒకసారి డోసేజ్ అది సెట్ చేయించుకోవాలి. అది ఒకటి ఇంపార్టెంట్. హార్మోన్ ఇంబాలెన్స్ ఏదైనా ఉందంటే థైరాయిడ్ హార్మోన్ గానీ, వేరే హార్మోన్స్ కంట్రోల్‌లో ఉన్నాయా లేవా? దానికి సంబంధించినవి మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో, డిఫరెంట్ కేటగిరీస్ కాజెస్‌ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది రూల్ ఔట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ కంతులు ఏవైనా ఉంటే వాటిని సైజ్ తగ్గడానికి జనరల్‌గా ఆయుర్వేదిక్‌లో కొంతవరకు మెడికేషన్ ఇస్తాం. సో, తగ్గని వాళ్ళ అది రిమూవ్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. సో, ఇంకా కొన్ని రకాల టెస్ట్‌లున్నాయి. స్కాన్స్ ద్వారా మనకి ఏం జరిగిందో ముందు తెలుసుకోగలిగితే పీసీఓడీ కానివ్వండి, ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అల్ట్రాసౌండ్ స్కాన్‌లో చూడొచ్చు. సో, ఈ అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. సో, ఇవి కాకపోతే ఇప్పుడు క్యాన్సర్స్‌కి కూడా పాప్స్మియర్ టెస్ట్‌లని, బయాప్సీలని. సో, ఈ అవసరమైన టెస్టులు చేయించుకొని ఏది అవునో, ఏది కాదో మనం రూల్ ఔట్ చేసుకోగలిగితే దానికి అనుగుణంగా మనకు ఏ ట్రీట్మెంట్ సెట్ అవుతుందనేది చూసుకోవడం జరుగుతుంది. సో, ఆయుర్వేదిక్‌లో చూసుకున్నట్టయితే గనక మనకు ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, హార్మోన్ ఇంబాలెన్స్ వీటన్నిటికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది. సో, ఎక్సెప్ట్ క్యాన్సర్స్ లైక్ ఎక్కువ 4th స్టేజ్ క్యాన్సర్స్ కాకుండా మిగిలిన వాటికి సో, మంచి ట్రీట్మెంట్ బేస్ లైన్ ట్రీట్మెంట్ మంచిగా ఉంది. సో, ఎర్లీగా మనం ట్రీట్మెంట్‌కి ఆయుర్వేదిక్ అయినా అలోపతి అయినా తొందరగా వెళ్తే గనక సో, ఎర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ప్రాబ్లమ్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే మనం తొందరగా క్లియర్ చేయొచ్చు. ఓకే. మేడం మరి వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మేడం? సో, ప్రికాషన్స్ వరకొచ్చేసరికి ఫస్ట్ ఒకటి బ్లీడింగ్ అయ్యే రోజులలో రెస్ట్‌లో ఉండడము అది చాలా ఇంపార్టెంట్. ఆ ఏరియా అంతా హైజీనిక్ మెయింటైన్ చేయడం, హైజీనిక్‌గా ఉండడం అది ఇంపార్టెంట్. సో, ఇది కాకుండా ఇప్పుడు హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళలో ఎనీమియా అవి చూస్తూ ఉంటాం. అంటే రక్తం తగ్గిపోతుంది. సో, వీళ్ళు బీట్రూట్ లాంటివి, క్యారెట్ లాంటివి ఆహారంలో చేర్చుకోవడము. ఫ్రూట్స్ ముఖ్యంగా పొమోగ్రానేట్, ఖర్జూర ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవడము. ఇవన్నీ మంచి డైట్ తీసుకుంటే గనక వీళ్ళు ఆ టైంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని కూడా ఓవర్‌కమ్ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఇంకా ఆహారంలో లైక్ ఎక్కువగా హెవీ ఫుడ్, జంక్ ఇవి అవాయిడ్ చేయడము. స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేస్తే గనక కెఫీన్ లాంటివి అవాయిడ్ చేయడము, కూల్ డ్రింక్స్ వీటి వల్ల పెయిన్ ఇబ్బందులు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇవి అవాయిడ్ చేస్తే గనక ఆ టైంలో వాళ్ళు కొంతవరకు రిలాక్స్ అవ్వచ్చు. సో, ఆహారంలో కొద్దిగా లైక్ ధనియాలు, జీలకర్ర, పసుపు లాంటివి. సో, ఇవి యాడ్ చేసుకుంటే గనక వాళ్ళకు యాంటీ ఇన్ఫెక్టివ్ లాగా కూడా పనిచేస్తాయి. సో, వీటి వల్ల కూడా కొంత ఓవరీస్ మీద, యూట్రస్ మీద ఎఫెక్ట్ ఉండడం చూస్తున్నాం. ఇవి కాకుండా అంటే వాళ్ళు కొంత యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తే మంచిది. అంటే పీరియడ్ టైంలో కాకుండా పీరియడ్ రాకముందే లైక్ ఎవ్రీడే వాళ్ళు ప్రాక్టీస్‌లో ఉంచుకుంటే డైలీ యాక్టివిటీ లాగా లైక్ ధనురాసన్, భుజంగాసన్, హలాసన్ అని, శశాంకాసన్ అని ఇవి కొన్ని చేసుకుంటూ కొన్ని రకాల లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం, అనులోమ విలోమ అని, శీతలి వ్యాయామాలని ఉన్నాయి. సో, అవి చేసుకుంటూ ఉంటే గనక సో, ఈ కొంతవరకు వీళ్ళు ఉపశమనం కలుగుతుంది వీళ్ళకు తప్పకుండా. సో, వేరే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వచ్చేసరికి కాజ్‌కి అనుగుణంగానే మేము కూడా ట్రీట్మెంట్ చేస్తాము. సో, ఈ లైక్ ఇంటర్నల్ మెడికేషన్స్‌లో అశోక అని ఇట్లాంటి హెర్బ్స్‌తో ప్రిపరేషన్స్ డాక్టర్ సలహాతో తీసుకోవచ్చు. ఇవే కాకుండా ఉత్తరవస్తి అని చెప్పేసి మా విజయనా నుంచి కూడా కొంత మెడిసిన్‌ని పంపించేటువంటి ట్రీట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. సో, విజయనల్ డూష్ అని, ఉత్తరవస్తి అని, పిచ్చు అని, ఇట్లా పిచ్చు ధారణ అని ఇవి పంచకర్మల్లో ఒక టైప్ లాగా చెప్పొచ్చు. సో, వీటిని కూడా మేము పేషెంట్‌కి అనుగుణంగా అవసరాన్ని బట్టి ఇట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోగలిగితే గనక తప్పక వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ మా దగ్గర దొరుకుతుంది. యెస్, ఎగ్జాక్ట్‌లీ మేడం. సో, హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళు హైజీనిక్‌గా అంటే వాళ్ళ కాజ్‌ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో, ఎక్కువగా ఈ పీరియడ్స్ టైంలో కూడా ఎక్కువగా ఈ పిల్స్ యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాదు. యెస్, ఎగ్జాక్ట్‌లీ మేడం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.